హాయ్ అండి. నేను మీ లైలా. సో, ఈరోజు ఏంటంటే స్కూల్‌లో డాన్స్ ప్రాక్టీస్ చేపిచ్చాము. ఇండిపెండెన్స్ డేకి వాళ్ళ మేడం వీడియో సెండ్ చేశారనమాట. ఇందులో మనకి ముందుగా చెప్తున్నానండి, నో కామెంట్స్ ప్లీజ్. ఎందుకంటే మనం ఇప్పుడు స్కూల్‌లో వదిలేసిన డాన్స్, స్కూల్‌లో కాలేజ్‌లో వదిలేసిన డాన్స్ 10 ఇయర్స్ తర్వాత ట్రై చేయమంటే మనకు అర్థంతో వస్తది. కానీ ఏంటంటే పిల్లల కోసం ప్రాజెక్ట్ వర్క్‌లు మనకు ప్రాజెక్ట్ వర్క్ చేయడము, డాన్స్ చేయడము, స్పీచెస్ నేర్పియడము, హోంవర్క్ చెప్పేయడం, వాళ్ళతో పాటు మనము చేయాల్సి వస్తుంది. అది తప్పదు. పిల్లలున్న వాళ్ళకి అయితే బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 1 లేకుండా వేయమని చెప్పి ట్రై చేపించాను వీడియో పెట్టి. వేయట్లేదు అనమాట. అందుకనేసి ఇక్కడ వాళ్ళ డాడీ నేను వేస్తుంటే మా ఇద్దరిని చూసి చేస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ డాడీ వీడియో తీసుకుంటే నేను మాత్రమే నేను డాన్స్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇద్దరిని కలిపి ట్రైన్ చేశాను. నేను ప్రాక్టీస్ చేయించాను. అతను మా వాడు ఎలా వేశారు అనేది మా వాడు ఎలా వేశాడు డాన్స్ స్కూల్లో అనేది మేబీ సాటర్డే పోస్ట్ చేయగలని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. కాకపోతే ఇక్కడ మనకు రాదు కాబట్టి మనం ఏం నేర్పిస్తాము, వాడు ఏం నేర్చుకుంటాడు మనకు అంతగా వస్తుంది. దాంట్లో వాడు ఎంత నేర్చుకుంటాడు అనేది తెలియదు. యాక్చువల్గా పిల్లలకి స్టెప్ బై స్టెప్ నేర్పించడం అనేది కొంచెం కష్టమే అండి. ఇంకా మా వాడికి అయితే అస్సలే కష్టం. ఎందుకంటే వాళ్ళు పెద్దగా మనం చెప్పింది తప్ప మిగతా అన్నీ చేస్తాడు అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఖచ్చితంగా సాటర్డే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియో అంటే కామెంట్స్ మాత్రం చేయకండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై.